వెల్కమ్ టు రాజనీతి. హైదరాబాద్లో మైత్రివనం దగ్గర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు, దేశంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇతర పక్షాలన్నింటినీ ఒక్క తాటి మీదకి తెచ్చిన నాయకుడి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎలా ఆవిష్కరిస్తారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మనిషి అని, కాంగ్రెస్ పార్టీ ముసుగేసుకున్నాడని విమర్శలు చేస్తున్నారు. నాయకులకు రాజనీతిజ్ఞత ఉండాలి. చాలామంది నాయకులు ఎంత పెద్ద పదవులను అధిరోహించినా వాళ్ళ మనసు విశాలంగా ఉండదు, మరగుజ్జు మనస్కులుగా ఉండిపోతారు. మరికొంతమంది రాజనీతిజ్ఞులుగా కీర్తించబడతారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తనను లోక్సభలో తీవ్రంగా విమర్శించే వాళ్ళని ఆయన బయట ఎంతగానో గౌరవించేవారు. తన ప్రభుత్వ విధానాలని యువనేతగా ఉన్న వాజ్పేయి తీవ్రంగా దునుమాడితే వాజ్పేయి ప్రసంగాన్ని నెహ్రూ మెచ్చుకొని ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఆ రోజుల్లో అలా ఉండేది. పార్టీలు వేరైనా నేతల మధ్య స్నేహ సంబంధాలు, అలాగే గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవి. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా వాజ్పేయి ఉండేవారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉండేది. పివి ప్రధానిగా ఉన్నప్పుడు కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని ఇస్లామిక్ దేశాల మద్దతుతో, ప్రపంచంలో ఉన్న ముస్లిం కంట్రీస్ అన్నిటి మద్దతుతో పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానం నెగ్గితే మన దేశం మీద ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పివి నరసింహారావు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయిని భారత బృందానికి నాయకుడిగా జెనీవాకు పంపించారు. ఎందుకంటే వాజ్పేయి అయితే బలంగా భారత వాణి వినిపిస్తారని. భారత విదేశాంగ మంత్రి కూడా ఆ బృందంలో కేవలం సభ్యుడిగా ఉన్నారు. దేశంలో ముస్లింలు అణిచివేతకు గురవుతున్నారన్న పాకిస్తాన్ వాదనని వాజ్పేయి సమర్థవంతంగా తిప్పికొట్టారు ఆ రోజున. అప్పట్లో నాయకులు దేశ ప్రయోజనాలు, రాష్ట్రాల ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి కనుమరుగైపోతున్నాయి. అందుకే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు ఉమ్మడి ఏపీ సీఎంగా తెలుగు వాళ్ళకి జాతీయ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చిన నిష్కళంక నేతగా పేరుంది ఆయనకి. అలాంటి నేతను గౌరవిస్తూ రేవంత్ రెడ్డి ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. గతంలో కూడా చాలామంది నాయకులు ప్రత్యర్థి పార్టీ నేతలను గౌరవించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు చనిపోయారు. ఈయనున్న 10 ఏళ్ల హయాంలో వృద్ధాప్యం కారణంగా 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చనిపోయారు. అలా చనిపోయిన మర్రి చెన్నారెడ్డి గారి విగ్రహాన్ని పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్లో మానవ వనరుల అభివృద్ధి సంస్థకు మర్రి చెన్నారెడ్డి పేరు మీద ఎంసీహెచ్ఆర్డీగా నామకరణం చేశారు. అలాగే జలగం వెంగళరావు గారి పేరు మీద బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో వెంగళరావు పార్క్ ఏర్పాటు చేశారు. యూసఫ్గూడలో ఇండోర్ స్టేడియంకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు పెట్టారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి పేరుతో కేబీఆర్ పార్క్ వచ్చింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని మలుపు తిప్పిన పివి నరసింహారావు గారి విగ్రహాన్ని విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తానని గతంలో చంద్రబాబు చెప్పారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినా చంద్రబాబు వాళ్ళని గౌరవించాలనే పెద్ద మనసుతో వాళ్ళ పేర్లు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు తెలుగు వాళ్ళకి గర్వకారణం కాబట్టి. అదే కోవలో రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా భావించే కల్చర్ ఈ మధ్య కాలంలో వచ్చింది, కానీ గతంలో చాలా వరకు బాగానే ఉండేవాడు. 2004లో ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్ పేరు తొలగించారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీ రామారావు పేరు ఉండేది. ఆ ఎయిర్పోర్ట్ స్థానంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఎన్టీఆర్ పేరు తొలగించారు, రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. డొమెస్టిక్ టెర్మినల్కి ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ అభిమానులు అప్పుడు బలంగా కోరినా కూడా పట్టించుకోలేదు. అలాగే ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్తా, ఇది చిన్నదే అయినా కూడా చెప్పాలి. ప్రకాశం జిల్లాలో తూర్పు ప్రాంతంలో గుండ్లకమ్మ డ్యామ్ నిర్మించారు. ఆ డ్యామ్కు పశ్చిమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత కందుల ఓబుల్ రెడ్డి పేరు పెట్టారు. ఆయనకు గుండ్లకమ్మ ప్రాజెక్టుతో కానీ లేదా తూర్పు ప్రాంతంతో కానీ సంబంధం లేదు. ప్రాజెక్టు కోసం ఆయన కానీ ఆయన వారసులు కానీ ఎప్పుడూ ఉద్యమాలు చేయలేదు. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కానీ రాజశేఖర రెడ్డి ఆ పేరు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరు మార్చి ప్రకాశం జిల్లా గర్వకారణమైన మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు, లేకపోతే
ఆ డ్యామ్ ఉన్న ప్రాంత రైతు నాయకుడు, రిజర్వాయర్ కింద మునిగిపోయిన గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నాగినేని వెంకయ్య పేరు, వీళ్ళది ఎవరిదన్నా పెట్టండి అని అంటే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించలేదు. అంటే ఒకసారి పెట్టిన పేరు తీసేయటం బహుశా ఆయన ఇష్టపడలేదు, మంచిది కాదు అనుకుని ఉంటారు. కానీ వైఎస్ వారసత్వంతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎన్టీఆర్ పేరు, అప్పుడు ఎన్టీఆర్ పేరు ఉంటే ఆ పేరు తీసేసి తన తండ్రి రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నారు. ఈ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది. ఇది యూనివర్సిటీ కాకముందు సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ఉండేది. ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అకాడమీ పెద్దలను అడగగానే వాళ్ళు కాలేజీ ప్రెమిసెస్ అన్నీ ఇచ్చారు. ఎన్టీఆర్ కోరిక మేరకు ఇచ్చారు. ఆయన చనిపోయాక చంద్రబాబు హయాంలో దీనికి ఎన్టీఆర్ పేరు పెట్టారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే కార్యకర్తల బోర్డులు మార్చేశారు, టీడీపీ కార్యకర్తలు. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించింది. అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లో ఉండేది హైదరాబాద్లో. దానికి ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అని పేరుండేది. ఎన్జి రంగా గారికి రైతు నాయకుడిగా దేశవ్యాప్తంగా మంచి పేరుంది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదించిన కోఆపరేటివ్ ఫార్మింగ్ని రంగా తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం ఆయన స్వతంత్ర పార్టీ స్థాపించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ గణనీయంగా స్థానాలు సాధించింది. అలాగే 1967లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 44 లోక్సభ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది ఆ పార్టీ. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ పార్టీకి గణనీయంగా సీట్లు వచ్చినాయి. సో అలాంటి రైతు నేత ఆయన, రైతు వాణి బలంగా వినిపించేవాడు లోక్సభలో నెహ్రూ ఇందిరాగాంధీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. అలాంటి నేత ఆంధ్రవాడని చెప్పి వ్యవసాయ విద్యాలయానికి రంగా పేరును తొలగించారు కేసీఆర్. ప్రత్యర్థుల విగ్రహాలు పెట్టి వాళ్ళ పేర్లతో సంస్థలు పెట్టిన రాజనీతిజ్ఞులైన నాయకులతో పాటు ఉన్న పేర్లు తీసేసి సొంత వాళ్ళ పేర్లు పెట్టుకున్న నేరో మైండెడ్ ఆధిపత్య పోకడలు ఉన్న నేతలు కూడా నేటి రాజకీయాల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళే ఇలా కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, పార్టీల పేరుతోనో విమర్శలు చేస్తూ ఉంటారు. Like, share and subscribe to Rajaniti channel.